హాయ్ గైస్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో చాట్‌జీపీటీలో ఫొటోస్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తా. అంటే జనరల్గా మనం ఒక ఫోటో ఎడిట్ చేయాలంటే దానికి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes టైం పడుతుంది. బట్ ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 1 minute ఒక ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేయొచ్చు. అది నార్మల్ ఫోటో అయినా ఒక యూట్యూబ్కి తమ్మునేల్ అయినా కూడా అది ఎలా చేయాలో చెప్తా మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కొంచెం ఇంగ్లీష్ టైప్ చేయడం రావాలి, లేకపోతే ఎడిట్ చేయలేరు. సో ఎలా చేయాలో చెప్తా మీకు. ఒకవేళ మీ దగ్గర చాట్‌జీపీటీ యాప్ ఉంటే అందులో చేయొచ్చు, లేకపోతే చాట్‌జీపీటీ యాప్ లేదనుకో సో గూగుల్లోకి వెళ్ళి చాట్‌జీపీటీ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అది వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సో కింద లెఫ్ట్ సైడ్కి ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ అడుగుతుంది ఆ ఫొటోస్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఫోటో క్లిక్ చేయాలి. ఫోటో క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ గ్యాలరీ ఉన్న ఫొటోస్ మొత్తం ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఒకవేళ ఫోటో ఎడిట్ చేయాలనుకుంటే ఏ ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు, ఒకవేళ మీకు యూట్యూబ్ తమ్మునేల్ కావాలంటే ఏ ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ అడుగుతుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రాంప్ట్ ఇవ్వాలి. లైక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఫోటో ఉందనుకో, ఆ ఫోటో కొంచెం బ్యాక్గ్రౌండ్ లైక్ గ్రేడియంట్ కానీ లేకపోతే డిఫరెంట్గా కొంచెం కలరింగ్ రావాలి. సో కొంచెం సినిమాటిక్ ఎడిటింగ్ రావాలంటే అక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. లైక్ ఎట్లా అంటే ఈ ఫోటోకి నాకు ఫేస్ కొంచెం వైట్గా రావాలి, ప్లస్ మళ్ళీ ఫేస్ కూడా మంచి ఎడిట్ ఉండాలి, ఈ ఫోటో కలరింగ్ అండ్ ఎడిటింగ్ మొత్తం సినిమాటిక్గా రావాలని చెప్పేసి మీరు అక్కడ ప్రాంప్ట్ ఇచ్చారు అనుకో. ప్రాంప్ట్ ఇచ్చేసి రైట్ సైడ్కు ఇట్లా ఏమంటారు ఆరో సింబల్ ఉంటుంది. ఆరో సింబల్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఫోటో జనరేట్ అవుతుంది. సేమ్ మీరు జనరల్గా ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఫోటో ఎలా ఎడిట్ చేస్తారో అట్లా అవుట్పుట్ ఇస్తారన్నమాట. కానీ ప్రాంప్ట్ మొత్తం కరెక్ట్ ఇవ్వాలి. మీరు ప్రాంప్ట్ ఎలా ఇస్తే అవుట్పుట్ కూడా అలా ఇస్తుంది. అందుకే అంటూ నేను ప్రాంప్ట్ ఇవ్వడం మీకు కరెక్ట్గా రావాలి. సో అట్లా అన్నమాట. ఒకవేళ యూట్యూబ్ తమ్మునేల్ చేసుకోవాలంటే మాత్రం సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ నీకు యూట్యూబ్ తమ్మునేల్ ఎటువంటిది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రావెలా, కామెడీయా, కుకింగా, సో టెక్కా, దానికి సంబంధించింది ఇవ్వాలి. అంటే క్లియర్గా ఇవ్వాలి, నాకు యూట్యూబ్ తమ్మునేల్ కావాలి, సో బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలని చెప్పేసి అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టైటిల్ కూడా నీకు ఎలా కావాలో, అంటే తెలుగులో రావాలో ఇంగ్లీష్ రావాలో కూడా అక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ తెలుగులో ఇచ్చినావు అనుకో అక్కడ తెలుగులో వస్తుంది, ఒకరిని ఇంగ్లీష్లో ఇచ్చినావు అనుకో ఇంగ్లీష్లో వస్తుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. అంటే మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో టైప్ చేసి టైటిల్ ఒకటి నువ్వు తెలుగులో టైప్ చేసినావు అనుకో అక్కడ టైటిల్ కూడా తెలుగులో వస్తుంది. కాబట్టి అది మొత్తం టైప్ చేసిన తర్వాత అంటే నాకు యూట్యూబ్ తమ్మునేల్ కావాలి, సో బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, టైటిల్ నువ్వు అంటే ఏమని రావాలో అది తెలుగులో టైప్ చేసిన తర్వాత సో నాకు ఇలా రావాలి అని చెప్పేసి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఆ సైజు కూడా ఏ సైజులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తమ్మునేల్ ఏ సైజులో ఉంటుంది, 16:9 రేషియోలో ఉంటుంది. కాబట్టి అదొక టైప్ చేయాలి, 16:9 రేషియో అని చెప్పేసి అక్కడ టైప్ చేస్తే నీకు యూట్యూబ్ తమ్మునేల్ కూడా వస్తుంది. కాబట్టి అంటే అందులోని ఫోటో రావాలంటే మరి అది కూడా క్లియర్గా టైప్ చేయాలి. అంటే ఇందులో సైడ్కి నా ఫోటో రావాలి, ఇట్లా టైటిల్ చూపిస్తున్నట్టు రావాలి. అంటే నువ్వు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో కూడా అక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షాక్డ్ ఉండాలా, సాడ్ ఉండాలా, ఎగ్జైట్మెంట్తో ఉండాలా అక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తే నీ ఫోటో కూడా అందులో వస్తుంది. ప్లస్ మళ్ళీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెడతావో అలాంటి ఎక్స్ప్రెషన్ అక్కడ జనరేట్ అవుతుంది అట్లన్నమాట. ఇంకోటి ఏ తమ్మునేల్ చేసుకోవచ్చు, ఏ తమ్మునేల్స్ కూడా ఎలా చేయాలో ఒకవేళ అది కూడా కావాలనుకుంటే సపరేట్ వీడియో ఇస్తా. ఒకవేళ మీకు ఆ వీడియో మిస్ అవుతుంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దానిపైన కూడా వీడియో వేస్తా. సో ఏ తమ్మునేల్స్ ఏంటంటే దీనికన్నా కొంచెం ప్రొఫెషనల్గా వస్తాయి. ప్లస్ మళ్ళీ ఒకటేసారి 4 తమ్మునేల్స్ చేసుకోవచ్చు అందులో. సో చేసుకొని మీకు ఇష్టం ఉన్న తమ్మునేల్ సో అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదేంటంటే జస్ట్ చాట్‌జీపీటీలో ఎలా చేయాలో చెప్పిన. ఒకవేళ మన ఫొటోస్ కానీ తమ్మునేల్స్ కానీ ఎలా చేసుకోవాలో చెప్పిన. నెక్స్ట్ ఏ తమ్మునేల్స్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్గా సో యూట్యూబ్కి సంబంధించినవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. మరి నేను ప్రొఫెషనల్ సో లైక్ ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు, మరి అంత టెక్ ఛానల్ కూడా అంత నాలెడ్జ్ లేదు. బట్ నాకు తెలిసిన మట్టుకు మీకు చెప్తా. మెయిన్ థింగ్ నా ఛానల్లో అయితే సో యూట్యూబ్ సంబంధించిన వీడియోస్, తర్వాత కామెడీ వీడియోస్ చేస్తుంటా, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటా. సో అటువంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో నెక్స్ట్ వీడియో AI తమ్మునేల్స్ ఎలా చేయాలో చెప్తా. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.
జై హింద్.